సిలువ వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, విశ్వాసులారా, ఉపవాసకులారా, మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. మొదటి నిబంధన పాఠాన్ని చూస్తే ఇర్మియాకు తోడు మరొక ప్రవక్త లేచినట్లుగా వచ్చినట్లుగా ఉంది. ఎవరయ్యా ఆ ప్రవక్త అంటే, ఆ ప్రవక్త పేరు అనన్య. ఆయన వచ్చి ఒక మంచి శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాననే మాట మనం క్రిస్మస్లో ఎలా దూత యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటామో, అలా దేవుని దగ్గర నుండి పంపించబడినటువంటి ప్రవక్త అయినటువంటి అనన్య ఈ ఇర్మియా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి శుభవార్త ఏంటంటే, బబులోను రాజు యొక్క కాడిని నేను తీసివేయబోతున్నాను అని దేవుడు చెప్పాడని, జనము లేనటువంటి పరిస్థితి, మందిరం కూడా దోచుకొనబడింది, మందిరంలో ఉపకరణాలన్నీ కూడా దోచుకున్నారు, మందిరము ఖాళీ అయింది, మనుషులు ఖాళీ అయ్యారు, అందరూ కూడా బబులోను రాజు చేతి కిందకి వెళ్ళిపోయారు. దేవుడు నాకు ప్రత్యక్షమై ఆయన చెప్పినటువంటి ప్రవచనం ఏంటంటే, రాబోయే 2 సంవత్సరాల్లోగా నేను మిమ్మల్ని విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. నేను మీ మీద ఉన్నటువంటి కాడిని, బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క కాడిని మీ మెడ మీద నుండి తీసివేస్తాను అని చెప్పేసి ఈ ప్రవక్త అయినటువంటి అనన్య చెప్పడాన్ని మనం గమనించగలం. అక్కడ అంటాడు, మరలా తెప్పించదను, తిరిగి రప్పించదను ఈ స్థలానికి అని చెప్పేసి ప్రవక్త అనన్య ఈ భాగంలో చెబుతున్నాడు. అందుకు ఇర్మియా అంటున్నాడు, నిజంగా అలా జరిగితే అలాగునే జరుగునుగాక, యెహోవా అలాగుననే చెయ్యునుగాకనే 2 మాటలు అక్కడ వాడాడు. ఆ మాట అంటూ, నాకు నీకు ముందున్నటువంటి ప్రవక్తలు విరోధముగా రాజ్యాల మీద యుద్ధాలు జరుగుతాయని, కీడు సంభవిస్తుందని, తెగులు కలుగుతుందని ముందు రోజుల్లో ప్రవచించారు, ప్రకటించారు. నీవైతే మాకు క్షేమం కలుగుతుందని, మాకు మేలు జరుగుతుందని, ఆ దాస్యత్వం నుండి మేము విడిపించబడతామని ఒక మంచి మాటను ప్రకటిస్తున్నావు అని చెప్పినప్పుడు ఈ ప్రవక్త అయినటువంటి అనన్య ఆయన మెడ మీద ఉన్నటువంటి ఇర్మియా మెడ మీద ఉన్నటువంటి కాడిని తీసి మరలా దేవుని యొక్క ప్రవచనాన్ని, రాబోయే 2 సంవత్సరాల్లోగా బబులోను రాజు యొక్క కాడి మీ మీద నుండి తొలగించబడుతుందని, దేవుడు దాన్ని విరిచివేస్తాడనే సంగతిని ఈ భాగంలో తెలియచేస్తున్నాడు. ఇంతకీ వారు ఎందుకు బబులోను చెరలోకి వెళ్ళారు? ఇంతకు దేవుని మందిరము ఎందుకు దోచుకొనబడింది? ఒక్క ఉపకరణం లేదట, ఇవన్నీ ఖాళీ అయిపోయినట. అక్కడ చూస్తున్న మన పరిశుద్ధ బలం మీద ఎన్నో ఉపకరణాలు, దాదాపు ₹1,000, వందలు కాదండి, ₹1,000 హెచ్చించి తీసుకున్నటువంటి ఉపకరణాలు ఒక్కొక్క కుటుంబం ముందుకు వచ్చి ఇచ్చినటువంటిది. ఇది ఎంత అందంగా ఉందో, ఎంత వైభవంగా ఉందో, అవన్నీ ఖాళీ అయిపోతే ఎలా ఉంటుంది? గుడి బోసి పోయినట్టు. ఆ రోజు యెరూషలేము దేవాలయం పరిస్థితి అదే, యెరూషలేములో ఉన్నటువంటి కాపరస్తుల పరిస్థితి అదే. ఇల్లు ఖాళీ, గుడి ఖాళీ. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు 2 సంవత్సరాల్లోగా ఆ శ్రమ నుండి, ఆ చెర నుండి విడిపిస్తాడని అనన్య ద్వారా ప్రకటించినటువంటి విషయాన్ని భాగంలో మనం గమనించగలం. ఎంత సంతోషమో వారికి. ఆ శ్రమ నుండి తప్పించబడుతున్నామండి, ఆ చెరలో నుండి విడిపించబడుతున్నాం, దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడనే ఒక సంతోషమైనటువంటి ఒక తీపి కబురు అనన్య ద్వారా దేవుడు వారికి తెలియజేస్తున్నాడు.